తమిళనాడులో 10వ అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఈసారి మరింత ఆహ్లాదకరంగా జరిగింది. 2015లో పొల్లాచిలో కేవలం కొన్ని బెలూన్లతో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ఆహ్లాద వేడుకగా మారింది. ఆకాశాలను అందమైన రంగులతో నింపే ఈ ఫెస్టివల్ కోసం ఎంతో మంది విజిటర్స్ వెళ్తుంటారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో వివిధ రకాల డిజైన్లు ఆకట్టుకున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున వెళ్లి ఎయిర్ బెలూన్స్ను చూశారు. వివిధ దేశాలకు చెందిన ప్రత్యేక బెలూన్లు వేడుకకు ప్రాణం పోశాయి. బేబీ మాన్స్టర్, వెస్ ది వుల్ఫ్, ఎలీ ది ఎలిఫెంట్, హ్యూగో ది చీతా వంటి డిజైన్లు ప్రత్యేకంగా నిలిచాయి. బెలూన్లు నీలాకాశంలో మెరిసిపోతూ కనిపిస్తే దాన్ని చూడడమే ఓ పండగ అనిపించింది. ఇవి కేవలం వినోదానికే కాక కళాత్మకతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. తమిళనాడులో 2025 బెలూన్ ఫెస్టివల్ను 3 ప్రాంతాల్లో నిర్వహించారు. చెన్నై, పొల్లాచి, మదురైలో ఈ వేడుకలు జరిపారు. ప్రతి చోట 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. హాట్ ఎయిర్ బెలూన్ పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. బెలూన్లు తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయంలో మాత్రమే ఎగరగలవు. ఎందుకంటే అప్పుడే గాలి పరిస్థితులు సాఫీగా ఉంటాయి. బెలూన్ ఫెస్టివల్తో పొల్లాచి వంటి ప్రదేశాలు పర్యాటకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమం వందలాది మంది ప్రేక్షకులను ఆహ్లాదపరిచింది. గ్రౌండ్ డిస్ప్లేలు, థియేటర్ రైడ్లు, ఫోటోశాట్లు ఈ వేడుకకు ప్రత్యేక హైలైట్గా నిలిచాయి. పర్యాటకులందరూ ఈ పండుగను సంతోషంగా ఆస్వాదించారు. హాట్ ఎయిర్ బెలూన్స్లో ఎగరాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ను చూడాలంటే విదేశాలకు వెళ్లాల్సిన పని లేదని అంటున్నారు నిర్వాహకులు. ఇక ఈ ఈవెంట్లో రజనీకాంత్ చిట్టిరోబా ఉన్న డిజైన్ ఎయిర్ బెలూన్ అందరినీ ఆకట్టుకుంది. దీన్ని చూసిన పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. It's really good. We really enjoyed, and this is the first time that I saw from such a distance. It is really wonderful, and I wish it develops in India also. And definitely you need lots of place there, and the atmosphere is so good, the weather is good, and everything is supportive. Thank you very much for asking me to give my comments. Thank you. It's a nice experience actually. First time we saw always in TV and all the shows, but this time directly we saw this. So I really like it very much. It's been good. The vibe is real, and there are a lot of people here in this crowd, and there are also fairs and stuff. So I think people with kids can experience all sort of happiness kind of stuff. We are facing some time delays, and they are trying to fix the issue because of the breeze. We are having good time. It's nice being here and we are enjoying the atmosphere, but it's getting delayed because of the balloon, because of the air control, and until then you can have fun over the food festival over there. There are many food stalls and games for kids, so you can enjoy on. Until then we're waiting for the balloon show. Very eagerly waiting, excited for it. So hope it starts soon. నా పేరు అద్విక. నేనేమో హైదరాబాద్ నుంచి వచ్చిన నా కజిన్స్తోని టైం స్పెండ్ చేయడానికి. కానీ ఏమో ఈసారి నన్నేమో ఈ తమిళనాడు ఇంటర్నేషనల్ బలూన్ ఫెస్టివల్ కోసం తీసుకుని వచ్చారు. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఆ బలూన్లో ఏమో రజనీకాంత్ చిట్టి మూవీ నుంచి వచ్చేసింది. ఇది చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇవన్నీ చూసేసి ఫన్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది.